హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ మే నెల జీతాలు, పెన్షన్లతో పాటు జమ అయ్యే డీఏడీఆర్ ఎరియర్స్ అమౌంట్ విడుదల. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే మే 2025 జీతాల బిల్లుల ప్రాసెస్ ఈ నెల ముఖ్య మార్పులు, ప్రతి టీడీఓ మరియు ఉద్యోగి గమనించాల్సిన అంశాల గురించి అయితే తెలుసుకుందాము. ప్రతి నెల మాదిరిగానే ఈ నెల కూడా జీతాల బిల్లుల ప్రక్రియ కొనసాగుతోంది. కానీ ఈ మే నెలలో కొన్ని ముఖ్యమైన మార్పులు అమల్లోకి వచ్చాయి. ఈ మార్పులను గమనించి సమయానికి చర్యలు తీసుకోవడం ఉద్యోగులు మరియు డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్ల యొక్క బాధ్యతగా మారింది. పేరోల్ ప్రక్రియకు అనుమతించే తేదీలు అనగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల జీతాల బిల్లులు మరియు పెన్షనర్ల యొక్క పెన్షన్ బిల్లులను సీఎఫ్ఎంఎస్ సైట్‌లో అప్‌లోడ్ చేసేదానికి ఆప్షన్ అనేది 17వ తేదీ నుంచి ఈ నెల 25వ తేదీ వరకు మాత్రమే ఎనేబుల్ ఉంటుంది. మరి డీడీఓలు ఈ టైమ్ లిమిట్ ఇన్ టైమ్‌లోనే బిల్లులన్నీ కూడా సబ్మిట్ చేయవలసి ఉంటుంది అన్నమాట. వారి వారి పరిధిలో ఉండే ఉద్యోగ పెన్షనర్స్ యొక్క మే నెల జీతాల బిల్లులను. ఇక రెగ్యులర్ బిల్లులు తయారు చేసేందుకు పేరోల్ సిస్టమ్ ఈ నెల 17వ తేదీ నుంచి 25వ తేదీ వరకు మాత్రం అందుబాటులో ఉంటుంది. ఈ సమయంలోనే బిల్లులను తయారు చేసి సబ్మిట్ చేయాలి. ఆలస్యమైన బిల్లులకు సిస్టమ్ అయితే అనుమతించదు. సో, సర్వీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అప్‌లోడ్ తప్పనిసరి. ఈసారి ఈ నెల నుంచి కొత్తగా అమల్లోకి వచ్చినటువంటి ముఖ్యమైన నిబంధనగా ప్రతి ఉద్యోగి సంబంధించి వారి యొక్క సర్వీస్ వివరాలను ధృవీకరించిన సర్టిఫికేట్‌ను సంబంధిత డీడీఓలు డిజిటల్ సంతకంతో అప్‌లోడ్ చేయవలసి అయితే ఉంటుంది. అంటే దీని అర్థము మార్చి 31, 2025 నాటికి ఉద్యోగి సర్వీస్ రికార్డులు స్థానిక రికార్డులతో వెరిఫై అయి ఉండాలి. ఇదే ఆధారంగా మే నెల జీతం పూర్తిగా డ్రా చేయవచ్చు. ఇది ఏపీ ఫినాన్షియల్ కోడ్ వాల్యూమ్ 1 ఆర్టికల్ 325 క్లాజ్ 5 ప్రకారంగా తప్పనిసరి ప్రక్రియ. మరి దీనికోసం డీడీఓలు తీసుకోవాల్సిన చర్యలేంటి అని చూసినట్లయితే సర్టిఫికేట్‌ను సిద్ధం చేసి సిస్టమ్‌లో నిర్దేశిత ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఉద్యోగికి సంబంధించి అన్ని వివరాలు కూడా స్పష్టంగా ఉండాలి. ఇక రెండవది హౌస్‌హోల్డ్ మ్యాపింగ్ పూర్తవ్వడం తప్పనిసరి. హౌస్‌హోల్డ్ మ్యాపింగ్ పూర్తయిన ఉద్యోగుల జీతాల బిల్లులు మాత్రమే ఈ నెల సిస్టమ్‌లో జనరేట్ చేయబడతాయి. అంటే మ్యాపింగ్ పూర్తి అవ్వకపోతే ఆ ఉద్యోగికి మే నెల జీతం నిలిపివేసే అవకాశం అయితే ఉంది. సిస్టమ్ ఆటోమేటిక్‌గా మ్యాపింగ్ పూర్తయిన ఉద్యోగుల పేర్లను మాత్రమే జీతాల బిల్లుల్లో జతచేస్తుంది. మ్యాపింగ్ లింక్డ్ లేదా పోర్టల్ ద్వారా ఉద్యోగులు తమ స్టేటస్‌ను చెక్ చేసుకోవచ్చు. ఉద్యోగులు తీసుకోవాల్సిన చర్యలేంటంటే, తమ మ్యాపింగ్ పూర్తి అయిందో లేదో తనిఖీ చేసుకోవాలి. పూర్తి అవ్వకపోతే వెంటనే అయ్యేలాగా చర్యలు తీసుకోవాలి. అవసరమైతే డీడీఓల సహాయాన్ని కూడా తీసుకోగలరు. మరి డీడీఓలు అలాగే ఉద్యోగులు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైన చర్యలేంటంటే, మొదటగా డీడీఓలు తీసుకోవాల్సినటువంటి చర్యలు ప్రతి ఉద్యోగి సర్వీస్ వెరిఫికేషన్‌ను డీడీఓ సిద్ధం చేయాల్సి ఉంటుంది. మరి ఉద్యోగి చేయవలసిన పని సర్వీస్ వివరాలు తనిఖీ చేయడము, డీడీఓ సర్టిఫికేట్‌ను డిజిటల్ సంతకంతో అప్‌లోడ్ చేయడము, ఉద్యోగి హౌస్‌హోల్డ్ మ్యాపింగ్ స్టేటస్‌ను తనిఖీ చేయడము, డీడీఓ మ్యాపింగ్ పూర్తయిన వాటిని గుర్తించడము, ఉద్యోగి మ్యాపింగ్ పెండింగ్ అయితే తక్షణమే పూర్తి చేయడము, డీడీఓ బిల్లులు 17-27, 25 ఈ నెల 25 మధ్యలోనే బిల్లులను సమర్పించాలి. ఉద్యోగి వారి యొక్క బిల్లులు చెక్ చేసుకున్న తర్వాత ఇంకా అప్‌లోడ్ కానట్టయితే అవసరమైతే డీడీఓలను సంప్రదించి మీ బిల్ అనేది ప్రాసెస్ అయ్యేలా చూసుకోవాలి. ముఖ్య గమనిక ఈ కొత్త మార్పులు కొంత అదనపు శ్రమను కలిగించవచ్చేమో గానీ ఇవి జీతాల ఖచ్చితత్వాన్ని పెంచేందుకు, పారదర్శకత కోసం మరియు ఆర్థిక నియమావళి ప్రకారం పనిచేయడానికి తీసుకున్న ముఖ్యమైన చర్యలుగా భావించాలి. ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే మీరు గనుక ఈ యొక్క మ్యాపింగ్‌లో గానీ, ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే మీ బిల్లుకు సంబంధించి సాంకేతిక సమస్యలున్నా కూడా సంబంధిత ట్రెజరీ లేదా పే అండ్ అకౌంట్స్ శాఖ అధికారులను సంప్రదించండి. ప్రభుత్వ వెబ్‌సైట్ లేదా పోర్టల్‌లో కూడా సహాయం కోసం సమాచారం అందుబాటులో అయితే ఉంటుంది. ఇక మొత్తానికి జీతాల బిల్లుల తయారీ అనేది ఈ నెల 17వ తేదీ నుంచి 25వ తేదీ మధ్య ఆహ్, జరిగే అవకాశం జరుగుతుంది కాబట్టి ఈ నిర్ణీత గడువులోగా డీడీఓలు బిల్లులని అప్‌లోడ్ చేయాలి.
సో, ఉద్యోగ పెన్షన్‌లు మీ బిల్లు ప్రాసెస్ చేయబడిందా లేదనేది చెక్ చేసుకోండి. సర్వీస్ వెరిఫికేషన్ మరియు హౌస్‌హోల్డ్ మ్యాపింగ్ ఈ 2 పూర్తిగా తప్పనిసరి. సకాలంలో చర్యలు తీసుకోకపోతే మే నెల జీతం నిలిపివేసే అవకాశం ఉంది. సో, ఈ ప్రాసెస్ ఎవరికైతే పూర్తయిందో బిల్లులు సో, మీరు ఖచ్చితంగా మీ యొక్క పే స్లిప్ అనేది డౌన్‌లోడ్ చేసుకొని, అందులో ఎర్నింగ్స్, డిడక్షన్స్, మీ పర్సనల్ డీటెయిల్స్ ఇవన్నీ వివరాలు తనిఖీ చేసుకోండి 1కి 2 సార్లు. అలాగే మనకు అడ్వాన్స్ ట్యాక్స్ ఏమైనా డిడక్ట్ అయ్యిందా? లేదా? అనేది కూడా చెక్ చేసుకోండి. పెన్షనర్స్ ఎవరైనా ఉన్నట్లయితే వారికి అదనంగా ఆహ్, కమ్యుటేషన్ చేయబడి ఉన్న వారికి కమ్యుటేషన్ రికవరీ అనేది పునఃప్రారంభం జరిగిందనమాట. మళ్ళీ రికవరీ అనేది మొదలుపెట్టారు విత్ అరియర్స్‌తో పాటు. అంటే అరియర్స్ విత్ కమ్యుటేషన్ అమౌంట్ 2 సార్లు మనకు డిడక్ట్ అవుతుందనమాట. అరియర్స్ రూపంలో గూడా. ఏవైతే ఈ 6 నెలలు మనము కమ్యుటేషన్ నిలిపివేసిందో ప్రభుత్వము, ఆ అమౌంట్ కూడా ఇప్పుడు అరియర్ రూపంలో 12 నెలల పాటు డిడక్ట్ అవుతుంది. ఇవన్నీ కూడా ఖచ్చితంగా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక డీఏల విషయానికొచ్చినట్లయితే గత ప్రభుత్వం జీవోఎంఎస్ నంబర్ 28 మరియు 30 రిలీజ్ చేసిందనమాట. ఇక్కడ మనకు జీవో నంబర్ 28 ద్వారా 3.64 అలాగే జీవో నంబర్ 30 ద్వారా 3.64% డీఏ, డీఆర్‌లను ప్రభుత్వము పెంచుతూ 15వ తేదీన మార్చి 2024 తేదీన ఇవ్వటం జరిగింది. వీటి తాలూకా మనకు అరియర్స్ రావాల్సి ఉందనమాట. సో, దీని తర్వాత జనవరి 2024కి సంబంధించి డీఏను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ డీఏను మన రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాల్సి ఉందన్నమాట. సో, ప్రస్తుతం మనం తీసుకుంటున్నటువంటి జూలై 2023 డీఏ 33.64% మాత్రమే ఉంది. 67%. కానీ మనకు ఈ డీఏ గనుక ప్రకటించిన తర్వాత అంటే ఒక 3.64% డీఏ పెంపు అయితే ఇక్కడ కలుస్తుంది. కాబట్టి జనవరి 2024 డీఏ అనేది 37.31% అవుతుంది. దీని ద్వారా బేసిక్ పే 19,000 ఉన్నవారికి ఇప్పుడు తీసుకుంటున్నటువంటి రూ. 6,397 కాస్త రూ. 7,089 అవుతుందన్నమాట. పెరుగుతుంది. ఈ విధంగా వారి వారి బేసిక్ పేని బట్టి ఎంత అమౌంట్ పెరుగుతుందనేది టేబుల్‌లో అయితే చెక్ చేసుకోగలరు. తర్వాత కేంద్ర ప్రభుత్వము ఈ యొక్క జూలై 2024కు సంబంధించి డీఏని కూడా 3% ప్రకటించింది. దీని తాలూకు ఇతర రాష్ట్రాలైనటువంటి తమిళనాడు రాష్ట్రం కూడా ప్రకటించేసింది. మన ఏపీలో ఇంకా ఇవన్నీ కూడా 3 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ డీఏలతో పాటుగా ఏపీలో అరియర్స్ కూడా గతంలో 2018 జూలై నుంచి ఒక అరియర్ కూడా చెల్లించలేదు. వాటి తాలూకా టేబుల్‌లో అయితే మనము చెక్ చేయొచ్చు. ఏ ఏ డీఏకి సంబంధించి ఎన్ని నెలల అరియర్స్ పెండింగ్‌లో ఉన్నాయి అని చెప్పేసి. జూలై 2018 నుంచి జూలై 2023 వరకు గల ఈ యొక్క డీఏ అరియర్స్ 212 డీఏలు అయితే ఉన్నాయి. ఇంకా మనకు 3 డీఏలయితే ప్రకటించాల్సింది. వీటి తాలూకా అరియర్స్ కలుపుకున్నట్లయితే 250 నెలలకు పైగానే డీఏ, డీఆర్ అరియర్స్ అమౌంట్ అయితే ప్రభుత్వం వద్ద ఉండిపోయింది. వీటి తాలూకా అమౌంటే మనకు 3-4 లాక్స్ వరకు ప్రభుత్వం దగ్గర ఉండిపోయిందనమాట. మరి ఈ యొక్క జీవోఎంఎస్ నంబర్ 28 అండ్ 30 ప్రకారంగా 28లో మనకు 3 సమాన వాయిదాల్లో అరియర్ అమౌంట్ చెల్లించాల్సి ఉంది. ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ ఆగస్ట్ 2024, సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ నవంబర్ 2024, థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ ఫిబ్రవరి 2025. అలాగే జీవో నంబర్ 30 ప్రకారంగా ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ సెప్టెంబర్ 2024, తర్వాత డిసెంబర్, తర్వాత మార్చి 2025లో చెల్లించాల్సి ఉంది. సో, వీటి తాలూకా అరియర్ అమౌంటు అయితే విడుదల చేయాల్సి ఉందన్నమాట. ఒక్కొక్క ఉద్యోగికి వారి వారి బేసిక్ పేని బట్టి ఈ యొక్క మొత్తం 27 నెలలకు సంబంధించి థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంటు వారి బేసిక్‌ని బట్టి 20,000 బేసిక్ పే ఉన్న వారికి రూ. 6,552 రావాల్సి ఉంది. 23,000 బేసిక్ పే ఉన్న వారికి రూ. 7,535. ఈ విధంగా బేసిక్ పే పెరిగే కొద్దీ ఈ యొక్క అరియర్ అమౌంటు రావాల్సిన అమౌంట్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో, చెక్ చేయొచ్చు. 35,000 బేసిక్ పే ఉన్న వారికి 11,466 రావాల్సి ఉంటుంది. బేసిక్ పే 41,000 ఉన్న వారికి 13,400 అలాగే బేసిక్ పే 50,000 ఉన్న వారికి 16,300 బేసిక్ పే అనేది 59,000 ఉన్న వారికి 19,300 బేసిక్ పే అనేది 68,000 ఉన్న వారికి 22,200 బేసిక్ పే అనేది 80,000 ఉన్న వారికి 26,200 బేసిక్ పే అనేది 90,200 92,000 ఉన్న వారికి 30,000 వరకు రావాల్సి ఉంటుందన్నమాట ఈ అమౌంటు. సో, ఈ అరియర్ అమౌంట్‌ను త్వరితగతిన చెల్లించాలని ఉద్యోగ పెన్షనర్స్ అయితే భావిస్తున్నారు.
ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి చేపట్టిన తర్వాత తాజాగా ఈ యొక్క డీఏ బకాయిలు కాబట్టి గత ప్రభుత్వంలాగా వాయిదా వేయకుండా ఈసారి ప్రభుత్వము వాటిని సకాలంలో చెల్లిస్తుందని ఉద్యోగ పెన్షనర్స్ ఆశిస్తున్నారు. అందుకోసం వారు ఈ సంవత్సరం జనవరి నెల నుంచే ఆశాభరితంగా ఎదురు చూస్తున్నారనమాట. ఎందుకంటే వీటికి టైము అయితే మనం ఇందాక చూసినట్టుగా ఆ గడువు అనేది అవుతూ వస్తుంది కానీ ఇంకా ఇంతవరకు చెల్లించలేదు. కాబట్టి ఈ మే నెలలో అయినా వీటి తాలూకా అరియర్స్‌ను చెల్లించాలని అయితే ఆశిద్దాం. ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకున్న తాజా సమాచారం. మే నెల జీతాలు, పెన్షన్‌లకు సంబంధించి ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ అయితే మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.